శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి లంకాకాండ చూస్తున్నాము. జయతి రామ జయ లక్ష్మణ జయ కపీస సుగ్రీవా గచ్చహి సింహనాద కపీ భాలు మహాబలసీవా. అపార బలశాలురైన బల్లూక వానరులు శ్రీరామునకు జయము, లక్ష్మణునకు జయము, వానరరాజు సుగ్రీవునకు జయము అని గర్జిస్తూ సింహనాదాలను గావిస్తూ ఉన్నారు. లంకా భయవు కోలాహల భారీ సునాద సానన అతి అహకారి దేకహు బనరహ केरिडी ठाई बिहसी निसाचरा से न बुलाई आये के सकाल के प्रेरे क्षुधावंत सब निशिचर मेरे अस कही अट्टहास सठकीना गृह बैठे आहार विधि दीन्हा सुबट सकला चारी हूँ दिसी जाहूँ धरी धरी भालू की ससब खाहूँ उमरावन ही असाभिमाना जिमिटी ठिभखगा सूतवुताना चले निसाचरा आयसु मागी कहीं कर पिंडी पाल बरसागी तोमर मुद्गरा परसु प्रचंड शूलकृपान परिघ गिरिखंडा जिमि अरुणोपल निकर निहारी धावहि सठ खग मांस आहारी चोच भंग दुख तिनाहि न सूझा तिमि धाये मनुजाद अबूझा. ఆ నినాదాలకు లంకలో ఉవ్వెత్తుగా కోలాహలాలు చెలరేగాయి. దురహంకారి అయిన రావణుడు వాటిని విని ఈ వానరుల సాహసాలను పరికించండి అని నవ్వుతూ తన నిశాచర సేవలను పంపించాడు. కాలుని ప్రేరణతో ఈ వానరులందరూ వచ్చినట్లున్నారు. ఆ రాక్షసులందరూ ఆకలికొని ఉన్నారు. బ్రహ్మదేవుడు మనకందరికి బయటకు పోకుండా ఇంటికే ఆహారాన్ని సమకూరుస్తున్నాడు అని పలికి ఆ మూర్ఖుడు విక్కటాట్టహాసంతో మాట్లాడుతున్నాడు. ఓ వీరులారా, నలుదశలకు వెళ్ళండి, భల్లూకాలను వానరులను పట్టుకొని భక్షించండి. శివుడిలా చెప్తున్నారు. భవానీ కాళ్లను పైకెత్తి పండుకొనే టిట్టిప పక్షి వంటిది రావణ్ణి గర్వము. రాత్రివేళ ఆకాశము తన మీద పడునేమో అనుకునే భయంతో టిట్టిప పక్షి తన కాళ్ళతో ఆకాశాన్ని నిలపగలనని గర్వపడుతుంది అని ఒక కథ ఉంది. ఆజ్ఞైన వెంటనే నిశాచరులు పదునైన ఈటలను, తోమరములను, ముద్గరములను, ప్రచండములైన పరశువులను, త్రిశూలాలను, పొడవైన కత్తులను, పరిగలను, తదితరములైన వివిధ ఆయుధాలను, పర్వత శిఖరాలను గైకొని బయలుదేరారు. మాంసాహారులైన పక్షులు ఎర్రని శిలను చూసి మాంసభ్రమతో వాటిపై పడి తమ ముక్కులకు బాధ కలిగించుకున్నట్లుగా బుద్ధి లేని నర మాంసభక్షులైన రాక్షసులు వానర సైన్యాల మీదకి పరుగులు తీశారు. నానాయుధ సర చాపధరా జాతు ధాన బలబీరా కోట కంగూరహి చడిగాయి కోటి కోటి రణధీరా. నానా విధములైన అస్త్రశస్త్రాలను, ధనుర్బాణాలను ధరించి బలశాలురు, రణధీరులు, వీరులు అయిన అసంఖ్యాకులైన రాక్షసులు కోటగోడలను ఎక్కారు. कोटक गूरहि सोहि कैसे मेरु के शृंगनी जनु घन बैसे बाजहि ढोल निशान जुझाऊ सुनि दुनि होई बटहि मन जाऊ बाजहि भेरी नफीरी अपारा सुनि कादर बुरा जाहि दरारा देहि कजाई कपिह के टट्टा अति विशाल तनु भालु सुबट्टा दावहि गनहि न अवघट घाटा पर्वत फोरी करहि गहि बाटा कटकटाहि कोटिह भट गजहि दसन ओट कटहि अति तजहि
उत रावण इत राम दुहाई जयति जयति जया परिलराई निशिचर शिखर समूह टहावही कूदि धरहि कपि फेरि చలావహి. సుమేరుగిరిపై మేఘాలు క్రమ్ముకున్నట్లుగా రాజప్రసాదాల కోట గోడలు ఒప్పారుతూ ఉన్నాయి. డోళ్ళు ఢంకాల మ్రోతలను విని యోధుల మనస్సుల్లో ఉత్సాహాలు పెళ్ళుబిగుస్తున్నాయి. అసంఖ్యాకములైన వాద్యఘోషలకు పిరికివారి గుండెలు అదురుతున్నాయి. రాక్షసులు కొంత ముందుకు నడిచి అతికాయులైన భల్లూక వానర యోధులను చూశారు. వానర్లు ఎత్తుపల్లాల యందును సమతలంగా ఉన్న లోయల్లోనూ లెక్క చేయకుండా ఎగురుతూ పరిగెత్తుతూ ఉండడము వారు చూశారు. వానర యోధులు కొండలను చేతులతో పట్టుకొని పగుల కొడుతూ మార్గాలను ఏర్పరచుకుంటూ ఉన్నారు. పండ్లను పటపట కొడుతూ వానర సహజములైన భయంకర ధ్వనులతో బెదిరిస్తూ గర్విస్తూ ఉన్నారు. శత్రువులను భయపెడుతున్నారు. అక్కడ రావణునకు, ఇక్కడ శ్రీరామచంద్రునకు జయము జయము అనే నినాదాలు విన్నుముట్టుగా యుద్ధం ప్రారంభమైంది. రాక్షసులు కొండలను శిఖరములను దొర్లిస్తూ ఉన్నారు. వానర్లు ఎగిరి వాటిని పట్టుకొని మళ్ళా వారి మీదనే విసిరివేస్తూ ఉన్నారు. ధరి కుధర ఖండ ప్రచండ మర్కట భాలు గఢ పరడారహి झपटहि चरण कहि पटकी मही भजी चलत बहुरी पचारही अति तरल तरुण प्रताप तरपहि तम की गढ़ चढ़ी चढ़ी गई कपि भालु चढ़ी मंदिर ही जहाँ तहाँ राम जसु गावत भई. భయంకరంగా ఉన్న వానర భల్లూకాలు పర్వతశిలను కోటలపై విసురుతూ ఉన్నారు. నిశాచరులపైకి దూకి వారి కాండను చిక్కించుకొని గిరిగరా తిప్పి వారిని నేలకేసి కొడుతూ ఉన్నారు. పరిగెత్తుకొని పోవాన్ని యుద్ధానికి కవ్విస్తున్నారు. అతి లాఘవము పరాక్రమము గల వానర భల్లూకాలు అవలీలగా కోటలపైకి భవనాల మీదకి ఎక్కి శ్రీరాముని యశోవైభవాలను కీర్తిస్తూ ఉన్నారు. ఏకు ఏకు నిశిచర గహి పుని కపి చలే పరాయి ऊपरा पोहेठ बठा इरहि धरनि पराई. వానర వీర్లు నిశాచర యోధులను పట్టుకొని ఎత్తైన భవనాల నుండి క్రిందకి పడద్రోయిచున్నారు. క్రింద పడిన రాక్షసులు నుగ్గు అవుతున్నారు. పైగా వానర్లు వాళ్ళపై దుమికి పిడికిళ్లతో మర్దిస్తూ ఉన్నారు. కొను ఊపిరితో మిగిలి ఉన్నవారు కూడా ఈ ముష్టిఘాతకాలకు మట్టి ఖర్చుకుంటున్నారు. राम प्रताप प्रबल कपिजूधा मद्दहि निशिचर सुबट परूधा चढ़े दुर्ग पुनि जहतः बानर जय रघुबीर प्रताप दिवाकर चले निशाचर निकर पराई प्रबल पवन जिमी घन समुदायी हाहाकार भयवु पुर भारी रोवहि बालका आतुर नारी सब मिनि देहि रावण ही गारी राज करता यही मृत्यु हकारी निज बिचल सुनीते ही काना फेरी सुभट लंकेसरी साना जूरन विमुख सुना मैं काना सो मैं हतब कराल कृपाना सर्व सुखाई भोग करि नाना समर भूमि भये बल्लभ प्राणा उग्र बचन सुनि सकल डराने चले क्रोध करी सुभटल जाने सन्मुख मरन बीर कई शोभा तब दिन तजा प्राण कर लोभा. శ్రీరాముని ప్రతాప ప్రభావమున ప్రబలమైన వానరసేన రాక్షస యోధులను నలిపివేస్తూ ఉన్నారు. అక్కడక్కడ వానర్లు
కోటగోడలపైకి ఎక్కి సూర్యప్రతాపుడైన శ్రీరామచంద్రునకు జయము జయము అని నినాదాలు చేస్తున్నారు. రాక్షస యోధులను మర్దిస్తున్నారు. వాయువేగ దాటికి తట్టుకోలేక మేఘాలు చెల్లాచెదురు అయినట్లుగా వానరసేన దెబ్బకు నిలవలేక రాక్షస సైనికులు అటు ఇటు పరుగులు తీస్తున్నారు. నగరము హాహాకారాలతో నిండిపోయింది. బాలురు స్త్రీలు ఆర్తనాదాలతో అల్లాడుతున్నారు. రాజ్యపాలనకు మారుగా వీడు మృత్యువును ఆహ్వానించాడు అని అందరూ రావణ్ణి తిట్టుకుంటూ ఉన్నారు. తన సేనలు చెల్లాచెదురు అయిన విషయాన్ని వినగానే రావణుడు క్రుద్ధుడై పారిపోతున్న యోధులతో ఇలా పలుకుతున్నాడు. రణభూమికి వెన్ను చూపి వచ్చిన వారిని నా ఖడ్గానికి బలిస్తాను. ఇంతవరకును నా ఉప్పు పులుసులు తిని నానావిధ భోగ విలాసాలను అనుభవించిన వారికి ఇప్పుడు రణభూమిలో ప్రాణాలు దీపయ్యాయా? రావణ్ణి కఠోర వచనాలను విని వీళ్ళందరూ సిగ్గుపడుతూ బుసలు కొడుతూ పోరాడసాగుతూ ఉన్నారు. యుద్ధభూమిలో పోరాడి అసువులను వేయడం వల్లనే వీళ్లకు శోభ కలుగుతుందని తలంచి వారు ప్రాణాలపై ఆశలను వదులుకున్నారు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.